ఏం మాయ చేసావే పార్ట్ 51. అటు అదిత్ నా రూమ్లో అడుగు పెట్టద్దు అన్న మాటలు పదే పదే ప్రేమ చెవుల్లో మారుమ్రోగుతుంటే కష్టంగా లేచి టెర్రస్ పైకి తడబడుతూనే వెళ్ళి ఓ మూలన కూర్చొని మోకాళ్ళలో మొహం దాచుకుని గుండెల్లో దాగిన భరించలేని భారాన్ని కన్నీళ్ల రూపంలో బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రేమ గుండెల్లో బాధంతా తీరేలా ఏడవడం కష్టం, కానీ ఏడ్చి ఏడ్చి నీరసించి అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఎంతసేపటికి నిద్ర పట్టక లేచి బయటకు వచ్చిన అదిత్కి పై హాల్ అంతా తను కోపంలో ప్రేమను కొట్టడం వల్ల, ఆమె చేతిలో టిఫిన్ ప్లేట్ నేలపాలు అవడం వల్ల అదంతా పాడయి చాలా చిరాగ్గా కనిపించింది. ఎందుకో ప్రేమ మీద చేయి చేసుకున్న క్షణం మదిలో మెదిలేసరికి అదిత్ మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. ఆ మరుక్షణమే తనతో పాటు ప్రేమ కూడా డిన్నర్ చేయలేదు అన్న విషయం గుర్తొచ్చి ఒక్కసారిగా మనసు బాధగా మూలిగింది. కానీ మరుక్షణమే ప్రేమ తన దగ్గర దాచిన ఆ 2 నిజాలు గుర్తొచ్చి మనసుని మళ్ళీ చేదు కమ్మేయడంతో ఒక్క పూట తినకపోతే ఏమైపోతులే అని పై హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అక్కడి నుండి తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళాడు. కరెక్ట్గా అప్పుడే వైభవ్ కార్ ఇంటి పోర్టులోకి ఎంటర్ అవ్వడం చూసిన అదిత్, నీ లైఫ్ అయినా నువ్వు కోరుకున్నట్లు ప్రేమతో నిండి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి చిన్నా అనుకున్నాడు. వైభవ్ కార్ పార్క్ చేసి తన దగ్గర ఉన్న కీతో ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ తీసి హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉండడంతో నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. వర్ష తనదన్న భరోసాతో ముంబై నిశ్చయ్ తన మనసు విప్పి నాకు నువ్వు కావాలి అని చెప్పడంతో ఇన్నాళ్ళు అతని కోసం మూగగా తపిస్తూ రాయిలా మారిన దీక్ష మనసు కరిగే ప్రయత్నం చేసింది. కానీ రేపన్న రోజున అతను మళ్ళీ తన కోసమే తనని వదిలాడన్న నమ్మకం సరిపోక అతని చుట్టూ చేరబోతున్న తన చేతుల్ని కష్టంగా వెనక్కి తీసుకొని సున్నితంగా అతని నుండి విడిపించుకొని, ఐఎమ్ సారీ నిశ్చయ్, నేను ఈ పెయిన్ఫుల్ లైఫ్కి అలవాటు పడిపోయాను, కానీ కొత్త కొత్త బాధలను స్వీకరించే ధైర్యం ఇక నాకు లేదు. నీకు చెప్పినట్టు నిజంగా నిన్ను నాతోనే నా పక్కనే ఊహించుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు అందని దానికోసం ఆశపడి ఊహల్లో ఉండే నిన్ను కూడా దూరం చేసుకో నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఆగి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మన ప్రాజెక్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయండి, నేను తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అప్పటికే షాక్లో ఉన్న నిశ్చయిని ఇంకాస్త షాక్లోకి నెట్టేసి క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయింది దీక్ష. దీక్ష వెళ్ళిపోయాక చాలాసేపటికి తేరుకున్న ఆమె ఇచ్చిన షాక్స్ నుండి తేరుకున్న నిశ్చయ్ వెంటనే హోటల్కి స్టార్ట్ అయ్యాడు కంగారుగా. కానీ అప్పటికే దీక్ష హోటల్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిందని తెలియడంతో ఆగమేఘల మీద అతను కూడా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. కానీ నిశ్చయ్ ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి ఆమె బెంగళూరుకి వెళ్ళిపోయింది అని తెలియడంతో బాధపడుతూనే బెంగళూరుకి స్టార్ట్ అయ్యాడు. నిశ్చయ్ బాధల్లా ఒకటే, తను ఏం చేస్తే దీక్షకి ఇంకా ఆమెను తను ఎప్పటికీ విడిచిపెట్టడు అన్న నమ్మకం కలుగుతుందో అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ తను కూడా బెంగళూరుకి చేరుకున్నాడు. అక్కడికి చేరుకోగానే డైరెక్ట్గా తన విల్లాకి చేరుకొని తన రూమ్లో నిలువెత్తు పోర్ట్రేట్లో ఉన్న చెల్లెల్ని చూస్తూ దీక్ష మనసు మార్చి ఆమెను శాశ్వతంగా నా దానిని చేసుకోవాలి అని ఎంతో ఆశగా ముంబై వెళ్ళాన్రా. దీక్షను కల్లారా చూసి మనసారా తన బాధ తన మాటల్లో విన్నాకే తన విషయంలో నేను ఎంత పిచ్చిగా ఆలోచించానో అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేస్తే దీక్ష నన్ను నమ్ముతుందో నాకు తెలియట్లేదురా అని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండే నీ అన్న ఈ అల్లరి డెవిల్ విషయంలో చాలా వీక్ రా అని బాధపడుతూ ఆ పోర్ట్రేట్ ఎదురుగా ఉన్న రాకింగ్ చైర్లో కూర్చొని వెనక్కి వాలి బాధగా కళ్ళు మూసుకున్నాడు. బృందావనం బాల్కనీలో కూర్చున్న ఆదిత్కి అన్వీ కస్టడీ కేస్ క్లోజ్ అయ్యాక ఆఖరి రోజు వింధ్య ప్రేమలో ప్రవేశించి నిశ్చయ్తో మాట్లాడినప్పుడు అతను ఆ అమ్మాయి అంటూ తనని చూసి ఆగిపోవడం గుర్తొచ్చి ఇదంతా వింధ్య తన దగ్గర కావాలని దాచింది అని అర్థం కావడంతో ఒక్కసారిగా వింధ్య అని అరిచాడు. అప్పటి వరకు అతనికి కాస్త దూరంలోనే ఉండి జరిగిందంతా చూస్తున్న ఆత్మరూపంలో ఉన్న వింధ్య ఆదిత్ కంటే కోపంగా అతని ముందు ప్రత్యక్షమై, ఎందుకు అలా అరుస్తున్నావు ఆది, ఏం జరిగింది ఇప్పుడు అని అరిచింది అతని కంటే రెట్టింపు గంభీరంగా. వింధ్య ఆత్మ కాబట్టి ఆమె అరిచిన శబ్దం ఆదిత్కి కాస్త భయాన్ని పుట్టించింది. కానీ అతను ఉన్న ఆవేశంలో అదేం పట్టించుకోకుండా ఏమాత్రం తగ్గకుండా, ఎందుకు ఇలా చేసావు వింధ్య, నువ్వు కూడా నన్నెందుకు మోసం చేశావు అని అరిచాడు. అతని అరుపుకి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని వింధ్య బాధగా చూస్తూ, ఇదిగో నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని చెప్పలేదు. నేను నీకు దూరం అయ్యాక ఒంటరితనంలో నీ మైండ్ పాడైపోయింది. అది నీ ఆలోచన తీరు మొత్తం మారిపోయింది.
ఆ విషయం ప్రేమ అన్వికి పరిచయమైంది అని తెలిసాక తను ఎక్కడ నీ కూతురిని నీకు దూరం చేస్తుందో అన్న ఇన్సెక్యూరిటీ నీలో పెరిగినప్పుడే నాకు అర్థమైంది. అందుకే నేను నీకు ఈ విషయం నెమ్మదిగా నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అంతేకాని నేను నీ దగ్గర ఈ విషయం దాచాలి అని ఎప్పుడూ అనుకోలేదు అది అని చెప్పగానే అదిత్ అసహనంగా తల పట్టుకొని నా మైండ్ సెట్ మారిందో లేదో అన్న విషయం పక్కన పెట్టు వింధ్య. అసలు తను ఇదంతా కావాలని చేస్తుంది అన్న విషయం నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు? తెలిసి అలాంటి అమ్మాయిని నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. ఆదిత్ ప్రశ్నకు ప్రేమ సరిగా అర్థం చేసుకోలేకపోయినందుకు అతని మీద కోపంగా, ఆమె ప్రేమను తప్పుపడుతున్నందుకు బాధగా అనిపిస్తుంటే కాస్త కోపంగానే, నువ్వు కోపంలో ప్రేమ మన బిడ్డ మీద పెంచుకున్న మమకారాన్ని, తన పంచుతున్న తల్లి ప్రేమను ఇన్ని రోజులు తను నీపై పెంచుకున్న అభిమానాన్ని అనుమానిస్తూ ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అసలు తెలియట్లేదు అది. తన కళ్ళల్లో నేను మన బిడ్డ పట్ల నిజమైన మమకారాన్ని, అనురాగాన్ని చూశాను అది. ఒకప్పుడు నేను నీకు చెప్పినట్టే తన కళ్ళల్లో నీపై నిజమైన ప్రేమను చూశాను. కానీ ఆ ప్రేమ సంగతి పక్కన పెడితే ప్రేమ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముఖ్యమైన కారణం మన బిడ్డకు తల్లి ప్రేమ అందించడమే. తీరా నువ్వు ప్రేమ విలువ తెలుసుకొని తన తోడు జీవితాంతం కావాలని, తన ప్రేమ కోసం నువ్వు తప్పించే రోజు వచ్చేసరికి ప్రేమ నీకు దూరం అవ్వకుండా ఉండాలి అని బలంగా కోరుకుంటున్నాను అది అని వెంటనే మాయమైపోయింది వింధ్య. వింధ్య మాటలు అదిత్ మనసుని ముళ్ళులా గుచ్చడంతో బాధపడుతూ అక్కడే కూర్చొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అదిత్. మనసు బాగోక శరీరం అలసట వల్ల నిద్రలోకి జారుకున్న ప్రేమ చలికి ఆ నిద్ర కూడా సరిగ్గా పట్టక కాసేపటికే లేచి కిందకు వచ్చి ముందు కూతుర్ని చూడడానికి మనసు లాగడంతో భయపడుతూనే వణుకుతున్న చేత్తో అదిత్ రూమ్ డోర్ హ్యాండిల్ పట్టుకుంది. చాలాసేపటికి తనలో తాను నలిగిపోయి మొత్తానికి ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేసేసరికి చుట్టూ పిల్లోస్ పెట్టడం వల్ల వాటి మధ్య బుజ్జి కుక్క పిల్లలా నిద్రపోతున్న కూతురిని దూరం నుండే చూసుకొని మురిసిపోతూ ఒక్కసారిగా రూమ్లోకి అడుగు పెట్టబోయింది. కానీ ఆఖరి క్షణంలో అదిత్ ఇకపై నా రూమ్లో అడుగుపెట్టే ధైర్యం కూడా చేయొద్దు అని వార్నింగ్ ఇవ్వడం గుర్తొచ్చి ఏడుస్తూ వెనక్కి వచ్చేసింది. కాసేపటికి పైన హాల్లో టిఫిన్ పడి చిరాగ్గా ఉండడంతో అదంతా క్లీన్ చేసి ఆల్రెడీ వేరే రూమ్లో తన బట్టలు ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయితే అన్న శరీరానికి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుందేమో అన్న దీంతో ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిలబడ్డ ప్రేమకు బాగా ఏడవడం వల్ల ఉబ్బి చీరలు తేలిన కళ్ళు వాచి టమాటో రంగులోకి వచ్చిన ముక్కు బుగ్గలు ఎర్రగా కందిపోయి కల తప్పిన మోము తనని తాను అలా చూసుకుంటూ రాత్రి అది తన్న మాటలే తన చెవులో రీల్లా తిరుగుతుంటే తనని తాను అలా చూసుకుంటూ హేళనగా నవ్వుకుంటూ ఉంది. చాలాసేపటి తర్వాత బాధపడుతూనే రెడీ అయ్యి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకొని ఎదురుగా ఉన్న గణపయ్యను చూస్తూ, నా జీవితంలో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నేనేం పాపం చేశాను అని మూగగా దైవాన్ని ప్రశ్నిస్తూ అలా 3 గంటలు పూజ గదిలోనే గడిపేసింది ప్రేమ. ఉదయం 7 అవుతుండగా ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన ప్రేమ పూజ గది నుండే బయటకు చూసేసరికి హాల్లోకి విండోస్ నుండి వెలుతురు రావడం చూసి తెల్లవారిపోయింది అనుకొని కష్టంగా లేచి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. వంట పని అవలీలగా చేసే ప్రేమ ప్రస్తుతం మనసు బాగోక వంట మీద దృష్టి పెట్టలేక 5 నిమిషాల్లోనే 3 సార్లు చేయి కాల్చుకొని ఆ నొప్పి కూడా తెలియకుండా వంట కంటిన్యూ చేస్తుంది. కాసేపటికి వంట పూర్తి చేసి మధ్యాహ్నానికి లంచ్ బాక్సులు సర్దేసి చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దిపెట్టి అన్వి కోసం భయపడుతూనే ప్రేమ పైన ఆదిత్ రూమ్ దగ్గరకు వెళ్ళింది. అటు ఉదయాన్నే తండ్రి గుండెల మీద తల్లి బుజ్జగింపులో నిద్రలేచే బుజ్జి అన్వి రాత్రంతా ఇద్దరి స్పర్శకు మిస్ అయ్యి ఉదయాన్నే మెలకువ వచ్చేసి కళ్ళు తెరిచి చూసేసరికి తను తప్ప ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా భయంతో ఏడుపు అందుకుంది అన్వి. రూమ్ డోర్ లాక్ తీసి ఉన్న బాల్కనీ డోర్ కాస్త తెరిచి ఉండడంతో నిద్రలో ఉన్న ఆదిత్య చెవులకు కూతురి ఏడుపు చేరడంతో కంగారు పడుతూ రూమ్లోకి వచ్చేసరికి ఆ బుజ్జిది బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. అన్వి సడన్గా అలా ఏడ్చేసరికి ఆదిత్ కంగారు పడుతూ కూతురిని దగ్గరకు తీసుకుని, ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేసరికి తండ్రి స్పర్శకు ఆ బుజ్జిది ఏడుపాపి వెక్కుతూ ఆదిత్ మెడ చుట్టూ చేతులు బిగించి, నన్ను వదిలేసి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారు డాడీ, నాకు చాలా భయం వేసింది అనడంతో కూతురి బాధ చూస్తున్న ఆదిత్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా కూతురిని తన గుండెల్లో పదుముకొని మూగగా రోధిస్తున్న మనసుని కష్టంగా కంట్రోల్ చేసుకొని, నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్ళను బేబీ, ఎక్కడికి వెళ్ళను అనుకొని పద, ఈరోజు నేనే నిన్ను రెడీ చేస్తాను అంటూ ఆ బుజ్జిదానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్నానం చేయించి
స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేశాడు. కానీ ఆదిత్ ఆ బుజ్జిదానికి పిలకలు ఎలా వేయాలో అర్థం కాక నానా తిప్పలు పడుతుంటే, డాడీ ప్లీజ్ నా జుట్టు వదిలేయ్, నువ్వు ఇలానే వేస్తే అమ్మలా పెద్దది కాదు అని ఏడుపు మొహం పెట్టు తండ్రి చేతుల నుండి తన జుట్టుని విడిపించుకొని ఆ రూమ్లో నుండి పరుగున బయటకు వచ్చేసరికి అప్పుడే అక్కడ తచ్చాడుతున్న తల్లి కనపడంతో ఐ మిస్ యూ అమ్మా అంటూ ప్రేమ కాలను చుట్టేసింది అన్వి. రాత్రి నుండి కూతురి స్పర్శకు మొహమోసిపోయిన ప్రేమ కూతురు తనంతటా తానే తన దగ్గరకు రావడంతో ఇంక తనని తాను కంట్రోల్ చేసుకోలేక అన్వీని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఐ మిస్ యూ టూ బంగారం అని గుండెలు అలిసేలా లోలోనే ఏడుస్తూ ఆ బుజ్జిదాన్ని మొహమంతా ముద్దులతో నింపేసి పనిలో పడింది ప్రేమ. ఎప్పటికప్పుడు ప్రేమ నిస్వార్థంగా పంచే తల్లి ప్రేమకు ఇష్టంగా ఆస్వాదించే అన్వీకి ఇప్పుడు తల్లి కళల్లో తన మీద బెంగ కనిపిస్తుండేసరికి వాట్ హ్యాపెండ్ అమ్మా అని అడిగింది ప్రేమ కన్నీళ్లు తుడుస్తూ. అప్పటికే అన్వి తన దగ్గర నుండి పరిగెడుతూ రూమ్ నుండి బయటకు వెళ్ళేసరికి కూతురి వెనకే బయటకు వచ్చి అదిత్కి బాగా ఎరుపెక్కిన కళ్ళు కందిపోయి వాడిపోయిన ప్రేమ మోము చూడగానే ఒక్కసారిగా మనసు కలుక్కుమంది. కానీ అదే మనసుని ప్రేమ తన దగ్గర ఆ నిజాలు దాచి తప్పు చేసింది, మోసం చేయించి అన్న భావన బాగా కమ్మేయడంతో కోపంగా ప్రేమను చూస్తూ అక్కడి నుండి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆదిత్. బెంగళూరు దీక్ష గురించి చెల్లెలి పోర్ట్రేట్ దగ్గర బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి చేరుకున్న నిశ్చయ్ ఉదయాన్నే విండో నుండి మొహాన్ని ముద్దాడుతున్న సూర్యకిరణాల తాకిడికి మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్కి చేరుకోగానే ముందుగా తన పిఏకి ఒక ముఖ్యమైన పని అప్పగించి ఒకసారి సహానా దగ్గర పెట్టిన తన మనుషుల దగ్గర నుండి ఆమె కదలికల్లో ఏమైనా డేంజర్ ఉందేమో కనుక్కొని అంతా బానే ఉంది అనిపించడంతో నిన్న ఒక్కరోజు పెండింగ్ పడ్డ వర్క్ బిజీలో పడిపోయాడు. అటు ఉదయాన్నే తన ఆఫీస్కి బయలుదేరిన దీక్షకు నిశ్చయ్ పిఏ నుండి అర్జెంటుగా తన ఆఫీస్కు రమ్మని కాల్ రావడంతో అనుమానంగానే నిశ్చయ్ దగ్గరకు బయలుదేరింది దీక్ష. కాసేపటికి నిశ్చయ్ తన ఎదురుగా కూర్చున్న దీక్షను ఊరకంట గమనిస్తూనే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ వివరిస్తున్న నిశ్చయ్ ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉండిపోయింది దీక్ష. అసలు నిశ్చయ్ ఏం చేస్తున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాక ఒక అరగంటకు తను చెప్పాల్సిందంతా చెప్పిన నిశ్చయ్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మిస్ అగర్వాల్ అనగానే అప్పటికి తేరుకున్న దీక్ష తడబడుతూ సడన్గా ఏంటిది, అసలేం చేయాలనుకుంటున్నారు మీరు అని అడిగింది ఏంటో చూస్తూ. ఆమె ప్రశ్నకు నిశ్చయ్ పెదాల్లో సన్నటి చిరునవ్వు. కానీ తన సంతోషాన్ని బయటకు తెలియనివ్వకుండా కాస్త సీరియస్గానే మీరు చెప్పిందే చేస్తున్నాను కదా మిస్ అగర్వాల్ అని నొక్కి మాట్లాడేసరికి దీక్ష కాస్త కోపంగా అసలు ఉన్నట్టుండి ఏం చేస్తున్నారు, ఏంటిదంతా అని అడిగింది. దీక్ష ప్రశ్నకు నిశ్చయ్ రిలాక్స్గా వెనక్కి వాలి చేతిలో ఉన్న పెన్ తిప్పుతూ మీరు కోరుకున్నట్లు వీలైనంత త్వరగా మనం కొలాబరేట్ అయిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. ఎలాగో నాకు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అనేసరికి దీక్ష కోపంతో పళ్ళు పటపట నూరుతూ సరే కానివ్వండి అని ఇద్దరు ఆ ప్రాజెక్టు పనిలో బిజీ అయిపోయారు. కానీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు మనసు నిండా ఎదుటివారి ప్రెజెన్స్ని ఆస్వాదిస్తూ వాళ్ళ మధ్య ఇన్నాళ్ళు మిస్ అయిన కొన్ని విలువైన జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ ఉన్నారు. బృందావనం ప్రేమ అన్విని కిందకి తీసుకెళ్లి ఆ బుజ్జిది చెప్పే కబుర్లు వింటూ పాపకు 2 జడలు వేసి భర్త తన కూతురిని రెడీ చేయడంతో ఇక తనకి ఆ అదృష్టం లేదన్న బాధ తట్టుకోలేకపోయింది ప్రేమ. కాసేపటికి వైభవ్ అతిథులు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ప్రేమ అన్వికి తినిపించేసి తొందరగా ఇద్దరికి చెరో ప్లేట్లో వడ్డించి తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. ప్రేమ అక్కడే ఉంటే ఆదిత్ ఎక్కడ టిఫిన్ తినకుండా వెళ్ళిపోయి కోపంలో కడుపు మార్చుకుంటాడో అన్న భయంతో తనకి పని ఉన్నట్టు ఇద్దరికి వడ్డించి కిచెన్లోకి వెళ్ళిపోయింది. తమ్ముడు అక్కడే ఉండడంతో కష్టంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆదిత్ ప్లేట్లో ప్రేమ వడ్డించిన టిఫిన్ని తదేకంగా చూస్తూ ఉండడంతో తను తింటూ అన్న తినకపోవడం గమనించిన వైభవ్ ఏమైందన్నయ్య, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నతో తేరుకున్న ఆదిత్ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాడు. ఎందుకో మనసు తినడానికి అంగీకరించకపోయినా కష్టంగానే ఏదో తిన్నాను అనిపించేసి కూతుర్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటికి వైభవ్ అతని వెనకే ప్రేమ కూడా ఇల్లు లాక్ చేసుకుని బయటకు వచ్చారు. వైభవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చునేసరికి ఆదిత్ కూతుర్ని తన ఒడిలోనే కూర్చోపెట్టుకోవడంతో తన అన్న ఆ బుజ్జిదాన్ని మిస్ అవుతున్నాడేమో అని నవ్వుకుంటూ కార్ని స్కూల్ వైపు పోనిచ్చాడు. ప్రేమ మాత్రం ఆదిత్ అన్విని తన నుండి పెడుతున్న దూరాన్ని చూసి బాధపడుతూ మౌనంగానే బాధపడుతూ ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాక కాసేపటికి స్కూల్కి చేరుకోగానే అన్వికి గ్రౌండ్లో ఆర్దివ్ కనిపించడంతో 6 అంటూ అరుచుకుంటూ కారు దిగేసి వేగంగా వెళ్ళిపోవడంతో కూతురు అల్లరి చూసి మురిసిపోతూ తల తిప్పుకొని కళ్ళు మూసుకున్నాడు ఆదిత్.
అసలు ప్రేమను చూడడం కూడా ఇష్టం లేనట్టు. ఆ వెనుకే ప్రేమ కార్తీకి అదితి వైపు ఒక్కసారి చూసి గ్రౌండ్లో ఆర్దీప్ దగ్గరకు వెళ్ళిన కూతురి దగ్గరకు వెళ్ళింది ప్రేమ. ఈ కొద్ది రోజుల్లో భార్య లోపలికి వెళ్లే వరకు గమనిస్తూ ఉండే అదిత్ ఇప్పుడు మాత్రం తనకేం పట్టనట్టు సీటు వెనక్కి వాలి మొండిగా కళ్ళు మూసుకున్నాడు. ప్రేమ విషయంలో అసలు కరగకూడదు అన్న మొండితనంతో వైభవ్ మాత్రం కళ్ళతోనే తన ప్రాణసఖి కోసం స్కూల్ అంతా జల్లెడ వేస్తుంటే, స్టాఫ్ రూమ్ నుండి బయటకు కనిపించిన వర్షను చూసి మనసు ఉరకలు వేస్తుంటే ఆ హ్యాపీ వైబ్లోని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. తన అన్న తన వదినతో ప్రవర్తించే తీరు తెలుసుకోలేక ప్రేమ, అన్వి, ఆర్తివ్లను క్లాస్లో దిగపెట్టి ఎదురుగా స్టాఫ్ రూమ్ దగ్గర కనిపిస్తున్న వర్షను చూసి తన ఎమోషన్స్ అన్నీ కష్టంగా కంట్రోల్ చేసుకొని ముందుకు కదిలేసరికి, హలో ప్రియమైన ప్రేమగారు అంటూ కీచు గొంతుతో చెత్త చూపులతో ప్రేమను తడిమేస్తూ వెకిలి నవ్వు నవ్వుతూ ఆమెకు అడ్డుగా వచ్చి నిలబడ్డాడు ఒక 5.5 అడుగుల నీచుడు. అతన్ని చూడగానే ప్రేమ ముందు భయపడిన తరువాత అతని నుండి అసహ్యంగా తల తిప్పుకొని పక్కన నుండి వెళ్ళబోతుంటే దానికి అతను అడ్డుపడుతూ ఉండేసరికి దూరం నుండి జరిగేది అంతా చూస్తున్న వర్ష కంగారుగా వచ్చి ప్రేమ అడ్డుగా నిలబడి ఆమెను ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తిని చురుగ్గా ఒక చూపు చూసి ప్రేమను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయింది వర్ష. ఆ వ్యక్తి వెళ్తున్న ప్రేమనే చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు.